అవన్నీ కూడా రిజెక్ట్ చేస్తారు కదా. మరి అది రిజెక్ట్ చేస్తున్నారు స్వామి అని చెప్తా ఉంటే అది వాడారు అని ఎట్లా బుకాయిస్తారో అని అడుగుతున్నా. నేను ఒక్కటే చెప్తున్నానండి, తిరుమల తిరుపతి దేవస్థానం అటానమస్ బాడీ అయినప్పుడు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ మీకు ఎన్డీడీబీ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం కదా రిలీజ్ చేయాల్సింది. ఒకవేళ నిజంగా ప్రజలకు తెలియాలని అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ రిలీజ్ చేయడం ఏంటండి? అది నువ్వు రిపోర్ట్ వచ్చిన 2 నెలల తర్వాత. అసలు ఇక్కడ ఈ అంశం అర్థం కావట్లా. మీకు ఒకవేళ నిజంగానే ఈ రిపోర్టు మీకు తప్పు జరిగిందని తెలిసినప్పుడు 2 నెలలు ఎందుకు వెయిట్ చేశారు? ఒకవేళ ఇదే మీరు ప్రజల ముందు పెట్టాలన్నప్పుడు సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు ఇప్పుడు మనకు జనరల్గా ఏదైనా ఎవరికైనా ఒక క్యాన్సర్ లాంటిది మన ఇంట్లో వాళ్ళకో లేకపోతే తెలిసిన వాళ్ళకి వచ్చింది అనుకోండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకుంటారా? రెండో డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళి ఒక సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇతను ఈ రకమైన డయాగ్నైజ్ అయ్యింది క్యాన్సర్ అని, ఒకవేళ నిజమా కాదా, ఏ స్టేజ్లో ఉన్నారు అని తెలుసుకుంటారు కదండి. మరి అలాంటప్పుడు ఎన్డీడీబీ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఎన్ఎఫ్ఎల్కి పంపించాలి కదండి. నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీస్ గజియాబాద్ ఉంది, లేకపోతే ఐసీఏఆర్ బెంగళూరు ఉంది. సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోలేదండి? తీసుకోకుండా కేవలం రాజకీయాలకు వాడుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది ప్రజలు గమనించగలరని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఒకే అంశం చెప్తున్నా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళకపోవడానికి ఏ రకంగా కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేద్దామని ఈ తెలుగుదేశం పార్టీ పన్నాగాలు పన్నారు. నిన్న మా పార్టీ తాలూకా ఎమ్మెల్యేలకి, పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు పోలీసులు. అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి పర్మిషన్ లేదంట. అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము? సో ఇవన్నీ గమనించమని కోరుతున్నాం. ఇప్పటికైనా కలియుగ వైకుంఠుడు వెంకటేశ్వర స్వామి ఈ చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ప్రసాదించాలి. ఇప్పటికైనా ఈ లడ్డూ రాజకీయాలు ఇది ఖచ్చితంగా ఇప్పుడు ఈయన సిట్ వేసుకున్నాడండి. సిట్టు వలన ఏం ఉపయోగం అండి? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి పైన నింద వేశాడు. ఈ సిట్ ఎవరికి రిపోర్ట్ చేస్తారు? చంద్రబాబు నాయుడుకి కాదండి. ఈ రిపోర్ట్ ఎవరికి చేస్తారండి? అంటే ఆయన ఏం స్క్రిప్ట్ అయితే రాసిస్తాడో సేమ్ స్క్రిప్టే కదా ఈయన సిట్ అధికారులు కూడా తీసుకొచ్చి చెప్పేది. ఎవరైనా నిజంగా కనుక ఆ ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలి అని అంటే ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయిస్తారు. ఇండిపెండెంట్ ఎంక్వైరీ అంటే సుప్రీంకోర్టు మాజీ జస్టిస్లను తీసుకుని వచ్చి ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయిస్తారు. ఈయన సిట్ వేసి ఈయన చెప్పినట్టు రిపోర్ట్ రాయించేసుకొని అది ప్రజల ముందర పెడదామని. ఇది రాష్ట్రంలో కాదు, దేశంలో ఏ చిన్నపిల్లోడిని అడిగినా కూడా చెప్తారు ఈ సిట్లో వచ్చే దానికి వచ్చే రిపోర్ట్స్ ఏంటనేది. ఇవాళ ఒక క్లారిటీ లేకోకుండా ఈఓ మాట్లాడిన మాటలకి డబల్ 2 సార్లు ఎందుకు మాట్లాడారు? జూలైలో వెజిటేబుల్ ఆయిల్ అని ఎందుకు మాట్లాడారు? అది ఎన్డీడీబీ రిపోర్ట్ చూసే కదా మాట్లాడింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడితో సెప్టెంబర్లో యానిమల్ ఫ్యాట్ కలిసిందని మాట్లాడారు. మీ దగ్గరికి ఎన్ని రిపోర్ట్లు వచ్చినాయి ఎన్డీడీబీ నుంచి? 10 రిపోర్ట్లు ఏమన్నా వచ్చినాయా? వచ్చింది ఒకటే రిపోర్ట్ కదా. మరి ఈ రకమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవన్నీ కూడా ఈ మొత్తం ఇదంతా కూడా ఒక అభూత కల్పన కిందన ప్రజలందరి మైండ్స్లోని విషాన్ని నాటే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఇంత దారుణమైన పనులు చేస్తున్నాడని ప్రజల్ని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతాము. అని ఒకటి చెప్తున్నానండి, ఇది వాళ్ళ దగ్గరే కనుక ఒక క్లారిటీ ఉంటే వీళ్ళు బీజేపీ వాళ్ళు సూటిగా ప్రశ్నించాలి. ఈవో జూలై మంత్లో అడల్ట్రేషన్ జరిగింది, అడల్ట్రేషన్లో వెజిటబుల్ ఆయిల్ కలిసిందని ఎట్లా చెప్పాడు? సెప్టెంబర్లో అడల్ట్రేషన్ జరిగింది, అందులో యానిమల్ ఫ్యాట్ కలిసిందని ఏ రకంగా 2 మాటలు ఎలా మాట్లాడు? ఇక్కడే అర్థమవుతుంది కదండి వాళ్ళు అబద్ధాలు ఆడారని. అసలు ఒకవేళ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ వస్తే తెలుగుదేశం ఆఫీస్కి ఎలా వెళ్ళింది? ఈ ప్రశ్నలకు వీళ్ళు సమాధానం చెప్పాలా.
ఇప్పుడు కేవలం ఏంటంటే బీజేపీని ఇన్స్టిగేట్ చేస్తున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే ఎన్డీఏ లెజిస్లేటివ్ మీటింగ్ దాకా ఈయన ఎందుకు వెయిట్ చేశాడు అంటే ఈయన చేసే తప్పులో వీళ్ళకి కూడా భాగస్వామ్యం కల్పించాలన్నా. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం దీక్ష అండి ఇది, ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. అసలు ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారనండి? తప్పు చేసిన వాళ్ళు చేస్తారు. అంటే ఆయనకి తెలుసా నిజంగానే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు, నేను కూడా చంద్రబాబు నాయుడు గారితో భాగస్వామి కింద ఉన్నాను కాబట్టి నేను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాను అనేది ఆయనకు తెలుసా? ఎందుకు చేస్తున్నారండి? ఇవే అర్థమవుతున్నాయి. ఎవరైనా సంప్రోక్షణలు చేస్తారు ఒకవేళ నిజంగానే కనుక ఏదైనా ఇది జరిగితే. అంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలి, ఈఓని ప్రశ్నించాలి. జూలైలో ఒక రిపోర్ట్ వచ్చింది, నువ్వు వెజిటబుల్ ఫ్యాట్ అని చెప్పావు, అప్పుడు ఎందుకు చెప్పలేదు? నీ దగ్గర రిపోర్ట్ ఉంటే